మనం ప్రతి మనిషికి సహాయం చేయాలంటే అనేక రకాలు. ఒక మా అమ్మని ఒకటి చూసేది. తన అడుక్కొని ఉంటుంది చలిలో, ఇంకా వర్షంలో, ఇంకా ఎండలో. తనకి అలాగా అడుక్కొని ఉంటుంటే ఒక అతను ఆమెను చూసేది. చూసి చాలా బాధ అనిపించింది. కానీ డబ్బులు లేవు. తనకి సహాయం చేద్దామంటే డబ్బులు లేవు. ఎలాగబ్బా అని ఆలోచించాడు. ఆ మా అమ్మ పక్కనే చిన్న కాగితం రాసి పెట్టాడు. ఆ కాగితంలో ఏం రాసిందో తెలుసా? ఈ మా అమ్మకి కళ్ళు కనిపించవు, చాలా నీరసంగా, చాలా అనారోగ్యంగా ఉంటుంది. ఈమెకి ఒక గుడిసె కూడా లేదు, అలాగే ఆ చెట్టు కిందనే ఉంటుంది అని రాసి పెట్టేశాడు. మీకు ఎవరికైనా తోచినంత సహాయం చేయండి అనేసి రాసి పెట్టేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుంటే చూశారు, ఒక్కొక్కరు వస్తున్నారు, చూస్తున్నారు. కొంత డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అబ్బా ఏంటబ్బా అనేసి కొంతమంది డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అంటే డైరెక్ట్గా అమ్మా ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టమ్మా అని అంటే చీపోదా అంటాం. అంటే ఇలాగా తన కళ్ళారా ఎవరినైనా చూసి అలా చీటీ రాసి పెడితే కొంతమందికైనా అవకాశం కుదురుతుంది. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మన దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరికైనా సహాయం చేయాలంటే అనేక విధాలుగా మనం సహాయం చేయొచ్చు. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణ, నా ఛానల్ పేరు రామపద్మనాయకులు. మీకు ఇలాగా సిచ్యువేషన్స్ కనిపిస్తే తప్పకుండా మీరు వాళ్ళకి దేవుని కన్నా భక్తులే మిన్న